ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథములోని స్త్రీలను గురించి ధ్యానిస్తున్నాము. శారా గారిని గురించి చాలా ప్రసంగాలు విన్నారు మీరు. ఇప్పుడు శారా కుమారుడు ఇస్సాకు భార్య రిబ్కమ్మను గురించి మనం ధ్యానం చేద్దాం, ప్రార్థిద్దాం. తలలు వంచండి. సహోదరులారా, క్రైస్తవ మహిళ ఎట్లుండాలి? ధ్యానం. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసురాండ్రు వాక్యం వింటున్నారు, వారితో మీ సన్నిధిని ఇవ్వండి, అవగాహన ఇవ్వండి ప్రభు, అవగాహన ఇవ్వండి. వాక్యము మీరు అనుగ్రహించండి, సత్యము మీరు కృపనివ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇవాళ బైబిల్ గ్రంథములోని స్త్రీలలో రిబ్కా గారిని గురించి కొన్ని మాటలు చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. రిబ్కాకి భారత మహిళకు, భారత యువతికి చక్కటి సంబంధాలు ఉన్నాయి. రిబ్కా అబ్రహాము యొక్క బంధువుడైనటువంటి బెతూయేలుకు చెందినటువంటి కుమార్తె. బైబిల్ గ్రంథంలో రిబ్కా లాబాను అన్న చెల్లెళ్ళు. రిబకా లాబాను అన్నా చెల్లెళ్ళు, బెతూయేలు పిల్లలు. బెతూయేలు ఫాదర్ నాహోరు కుటుంబం. జాగ్రత్తగా వినండి. అబ్రహాము, హారాను, నాహోరు అనేవాళ్ళు ముగ్గురు బ్రదర్స్, అన్నదమ్ములు. అబ్రహాము భార్య శారా, నాహోరు భార్య మిల్కా. అబ్రహాము కుమారుడు శారా యందు జన్మించినవాడు ఇస్సాకు. నాహోరుకు పుట్టినటువంటి వాడు బెతూయేలు. బెతూయేలుకు పుట్టిన వారు రెబకా, లాబాను. దే ఆర్ సో యంగ్, వాళ్ళు చాలా యవనస్తులు ఆ సమయంలో. కనుక ఇస్సాకుకి 40 సంవత్సరాలు పెళ్ళప్పటికి. ఇస్సాకు 33 ఏండ్ల వయసులో ఉండగా తల్లి చనిపోయింది, శారా గారు. 40 ఏళ్ళకు పెళ్లి చేసుకున్నాడు. అంటే 7 సంవత్సరాలు తల్లి చనిపోయిన తరువాత ఇస్సాకు ప్రార్థన చేశాడు దుఃఖ నివారణ కోసం. 7 సంవత్సరాలు దుఃఖించాడు తల్లి కోసం. ఆ కుమారుడు అంటే ఎంత ప్రేమ ఆ తల్లి ఆ బిడ్డపై కనబడుతుందా. మా అమ్మ 2016 సెప్టెంబర్ 17 ఉదయం 10:20 ప్రభు దగ్గరికి వెళ్ళింది. 78వ ఏట ఆవిడ, 78వ ఏట. ఇప్పటికి సంవత్సరం మీద కొద్ది మాసాలు, 2 మాసాలు అయింది. కరెక్ట్గా ఇవాళ రికార్డింగ్ టైంకి 2 మాసాలు. నేను ఇప్పటికీ అమ్మను క్షణక్షణం జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు నమ్మాలి. ఐ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే ఆవిడ మమ్మల్ని పెంచినది, మమ్మల్ని ఆదుకున్నది, చూచినది, మా కొరకు ఎంత పరితపించింది, ఇవన్నీ కూడా మేము మరువలేం. తల్లిని ప్రేమించిన వాడు భార్యను బాగా ప్రేమిస్తాడని ఒక సామెత ఉంది. అది నిజమో కాదో నా భార్య చెప్పాలి. నేను అనుకుంటాను ఆవిడ ఇప్పుడు చెప్పదు. ఆవిడ వృద్ధాప్యానికి వెళ్ళిపోయినాక కానీ చెప్పలేదేమో ఆ స్టేట్మెంట్. మా నాన్న కూడాను వాళ్ళ అమ్మని చాలా ప్రేమించాడు. 76 ఏళ్ళు బతికినట్టుంది మా నాన్నమ్మ.
ఆవిడ మా నాన్నగారి చేతిలో చనిపోయింది. ఆవిడ 1976లో ఆవిడ చచ్చిపోయింది. మా నాన్నమ్మను అధికంగా ప్రేమించినటువంటి మా నాన్నగారు మా అమ్మను కూడా అధికంగా ప్రేమించాడు, తన భార్యని. అది ఆమె యొక్క డెత్ బెడ్ 118 days డెత్ బెడ్. ఆవిడ మరణశయ్య మీద ఉంది, విడువకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవి మానవుల మధ్యన బాంధవ్యాలు, సంబంధాలు ఎట్లుండాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రిబ్కా యొక్క చరిత్ర చూస్తున్నప్పుడు షీఈ్ అ పర్ఫెక్ట్ ఇండియన్ లైక్ ఉమెన్ ఇన్ ఇరాన్. ఇది మెసొపొటేమియా ప్రాంతం. అక్కడ కల్దీయుల పట్టణం, ఊరు అనే ప్రాంతం, విగ్రహారాధన ప్రాంతంలో పెరిగింది ఆవిడ రిబ్కా. మీకు నేను చెప్తాను, చాలా మీకు కొత్త కొత్త మాటలు చెప్తాను, వినండి జాగ్రత్త. ఎప్పుడు మీరు ఆలోచించినవి. రిబ్కా నెవర్ న్యూ అబౌట్ జెహోవా, రైట్? బట్ గాడ్ సెలెక్టెడ్ హర్ యాజ్ ద ancestor ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ గాడ్. రిబ్కాకి దేవుడు తెలియదు, కానీ రిబ్కా దేవునికి తెలుసు, రైట్? అర్థం చేసుకోండి. మనం భారతదేశంలో విగ్రహారాధన దేశంలో పుట్టాం, పెరిగాం. రిబ్కా కూడా అంతే. అయినప్పటికీ ఆమెలో దేవుని సేవకుని భార్య ఆగుటకు కావలసిన లక్షణములన్నీ కూడా ఆ విగ్రహారాధనా స్థలములో ఎదిగినప్పుడే ఆమె పుణికి పుచ్చుకున్నది. అర్థమైందా? రిబ్కా బెతూయేలు ఇంట పెరిగిన ఆ చిన్నది మిక్కిలి సౌందర్య రాశి, మిక్కిలి అందగత్తె, మిక్కిలి చక్కనిది. చిన్నది అనే పదం వాడారు అక్కడ. ఇస్సాకుకి 40 సంవత్సరాలు అయితే ఆమెకి 18 years అనుకుంటే చిన్నదే అనాలి. ఒకవేళ మైనార్టీ తీరిన చిన్నదే అనుకుందాం, కన్యకని చిన్నది అన్నాడన్నా 21 years అనుకున్నా కూడా 20 years డిఫరెన్స్ ఉంది ఇద్దరికి కూడా. అది నేను మరొక ప్రసంగంలో చెప్తాను, ఏమైంది వాళ్ళకి, ఆ ఏజ్ గ్యాప్ ఎట్లా అనే దాని మీద నేను మాట్లాడతాను మళ్ళా. తర్వాత ఈమె ఎటువంటి లక్షణాలను ఆమె ఆ ఇంట నేర్చుకుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఇవాళ చాలామంది క్రైస్తవులు అనుకుంటారు మేము మారు మనసు పొందాము, మంచిగా తయారయ్యాము అనుకుంటారు. కానీ అంతకంటే డిసిప్లైన్డ్ పీపుల్, అంతకంటే కూడా వాల్యూ బేస్డ్ పీపుల్ ఉన్నారు సమాజంలో. బట్ ద డిఫరెన్స్ ఈజ్ నోయింగ్ గాడ్ అండ్ అన్నోయింగ్ గాడ్. దేవుడు తెలుసుకుని ఉండటం, దేవుడిని తెలుసుకోకపోవటం మినహా మనుషులలో శ్రేష్టమైన వారు ఉండనే ఉన్నారు. ఏం తేడా లేదు అందులో. మనకంటే శ్రేష్టమైన అలవాట్లు, మనకంటే శ్రేష్టమైన క్రమశిక్షణ, మనకంటే ఉన్నతమైన భావాలు కలిగిన వారు సొసైటీలో లేకపోలేదు. బట్ ద డిఫరెన్స్ ఏమిటంటే యేసుని ఎరుగుట ఎరుగకపోవుట మాత్రమే. రిబ్కా హ్యాస్ every kind of nature and the attitude which the children of God has. దేవుని పిల్లలకు ఏ యాటిట్యూడ్ ఉందో ఆ యాటిట్యూడ్ కూడా ఉంది ఆవిడలో. బట్ షీ డజంట్ నో ద గాడ్ జెహోవా. ఆవిడికి తెలియదు, యెహోవా అంటే ఎవరో తెలియదు. అయితే ఆమెకి సమాచారం ఉన్నది. ఆ స్త్రీకి ఏమిటంటే తన సొంత చిన్నాన్న లేదా పెదనాన్న
అబ్రహాము యెహోవాను ఒక దేవుడు పిలిచాడని చెప్పి వాళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది మాత్రం తెలుసు. వెళ్ళిన వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత వయసు అయ్యాడు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఎట్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లుంటారు, వీళ్ళు ఎట్లుంటారు, ఇది అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. అక్కడ వాళ్ళకి ఇక్కడ తెలియదు, ఇక్కడ వాళ్ళకి అక్కడ తెలియదు. ఇస్సాకునకు వివాహ వయస్సు వచ్చినప్పుడు మాత్రమే అబ్రహాము ఎలియాజరును తన పెద్దదాసుని పిలిచి చెప్పాడు, నువ్వు వెళ్ళు, నా తండ్రి ఇంటికి వెళ్ళు, తెరహు ఇంటికి. అక్కడ నాహోరు ఉంటాడు, వాళ్ళ కుటుంబాల్లో నుండి పిల్లని తీసుకురావాలి. నువ్వుగా తెచ్చేది దేవుడే తీసుకొస్తాడు. కనాను స్త్రీలను చేయొద్దు నాకు అన్నాడు. ఎందుకు చెప్పాడో తెలుసా మాట? నా ఐడెంటిఫికేషన్లో, నా పర్వ్యూలో చెప్తాను. నేను పరవాసిని. I know that I am a pilgrimage. I am a foreigner to this land. I know the mind of the foreigner depending on God for everything. Depending on God for everything is the nature of a foreigner. ఒక పరదేశి యొక్క భావం ఎట్లుంటుందంటే దేవునిపై ఆధారపడేవానిగా ఉంటాడు. అలాగున నా కుమారుని భార్య కూడా సంపూర్ణముగా దేవునిపై ఆధారపడేటట్లుగా ఆ స్థలం నుండే రావాలి, ఇంటిని విడిచి రావాలి. నా విశ్వాసములో, నా కుమారునితో విశ్వాసములో భాగస్థురాలు అవ్వాలి అంటే మేమెట్లా ఇంటిని వదిలి బంధువులను వదిలి వచ్చి ఉన్నామో అట్లా ఆమె కూడా బంధువులను వదిలి రావాలి, ఇంటిని వదిలి రావాలి. మీరు గమనించారా? షారా కూడా తన సొంత వాళ్ళని అందరిని వదిలిపెట్టి అబ్రహాముతో వచ్చింది. రిబ్కా కూడా తన సొంత వారందరిని వదిలిపెట్టి ఇస్సాకుతో కూడా వచ్చేసింది. లేయా, రాహేలు కూడా యాకోబుతో పాటు బంధువులందరిని వదిలిపెట్టి వచ్చేసారు. These 3 generations left their families and their own places and come to Canaan to become the ancestors of the nation Israel. Please note this. ఇది గుర్తెరగండి. ఇశ్రాయేలీయుల పూర్వీకులైన ఈ 3 కుటుంబాలు కూడా స్వజనులను వదిలి వచ్చిన దేవునిపై ఆధారపడిన కుటుంబాలు. For everything in their life they rely on God. They depend on God. దేవునిపై ఆధారపడ్డారు వాళ్ళు. దేవునిపై ఆధారపడ్డారు. దేవుడు తప్ప దిక్కు లేదు వాళ్ళకి. God likes that. దేవునికి ఇష్టం అది. ఏమిటి మనకు దిక్కు లేకపోవటమా? కాదు, దేవుడే దిక్కుగా ఉండటం ఆయనకి ఇష్టం. మన దిక్కు మనం కాకూడదు, మన బంధువు కాకూడదు, మన మతం కాకూడదు, మన కులం కాకూడదు, మన ఆస్తి కాకూడదు. మన దేవుడు కావాలి. మన దేవుడే మనకు దిక్కై ఉండాలి. ఆ యాటిట్యూడ్ రిబ్కాలో ఒక చిన్న కన్యకగా ఉండగానే నెరవేరిపోయింది. ఆమె ఎంత గొప్పదంటే చిన్నప్పటి నుంచి కూడా వెరీ ఇండస్ట్రియస్ ఉమెన్, కష్టించి పనిచేసే మనసు ఉంది ఆవిడ. నేను సిబి అంటే కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తానికి సిద్ధం అవుతున్నాను. యూ కాంట్ బిలీవ్ మీ, 2 hours to 3 hours రెస్ట్ కూడా దొరకట్లేదు నాకు అప్పుడప్పుడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనైనా ఇంత పని చేయగలుగుతున్నానని అనిపిస్తుంది నాకు ఇవాళ. గాడ్స్ వర్క్ అండ్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని పని, దేవుని పిల్లలు చురుగ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. చురుకుదనం దేవుని పిల్లల లక్షణం. ఆ లక్షణం ఆ అమ్మాయి దగ్గర ఉంది, రిబ్కా దగ్గర. రెండవది,
ఇతరుల దాహం తీర్చాలి అనే దయాగుణం మనుషుల పట్లనే కాదు, జంతువుల పట్ల కూడా భూత దయ కలిగిన తల్లి ఆమె కుమార్తె. ఆవిడ ఏమనొస్తున్నాడు, ఎలియాజరు అనుకున్నాడు, ఎవరైతే నాకు నీళ్లు ఇస్తారు, చేది పోస్తారు వాళ్ళే అనుకున్నాడు. అట్లాగే ఆవిడ కూడా, ఆవిడ గబగబా దిగుడు బావులోనికి వెళ్ళి నీరు తీసుకొచ్చి ఒంటెలకు కూడా పోసు. ఏమండి, వాళ్ళు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇమ్మంటే మన ఇళ్లలో ఆడపిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఒకసారి బాగానే వింటారు, రెండోసారి లేచి వెళ్ళమ్మా కొంచెం నీళ్ళుదే అంటే, నాకేం పని లేదా, నేను చదువుకోవద్దని దండకం చదువుతారు. కానీ రిబ్కా అట్లా చేయలేదు. రిబ్కా తన ఎరగని వాడైన ఎలియాజరు వచ్చి తనకు నీరు కావాలి దాహానికి అన్నప్పుడు ఆవిడ తోడి ఇచ్చింది. నీకే కాదు, నీతో పాటు ఉన్న ఈ ఒంటెలకు కూడా నేను నీటిని పోస్తాను, చేది పోస్తాను. చూడండి, బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజాన పెట్టుకుని వచ్చింది. మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆవిడ పరుగెత్తుకొని వెళుతోంది, నడిచి కాదు. చెంగున దూకుతున్న లేడి వలె ఉత్సాహంగా పనిచేస్తోంది. ఎవరి కోసం? ఇతరుల కోసం. నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో, అరే ఎవరో పనికి నువ్వెందుకురా పరిగెత్తావు అంటారు నన్ను. ఎవరో పని కాబట్టే పరిగెత్తుతున్నా, ఎందుకంటే అంతకంటే ఆధిక్యత లేదు. వేరొకళ్ళ పని మనం చేసి పెట్టడం ఆధిక్యత కాదు, దేవుని దీవెన కారణం. రెబెక్క పరిగెత్తుతూ కడవ తీసుకుని నీళ్లు సప్లై చేసి, సరే నీరు పోసింది, మంచి పిల్ల అయిపోయిందా? అమ్మా మీ ఇంట స్థలం ఉందా? కాస్త వాళ్ళు మేము తలదాచుకోటానికి అని అడిగాడు. అయ్యా కొంచెం స్థలం ఉందా అని అంటే ఆవిడేముందో తెలుసా, రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని ఆమెను అడుగగా అందుకు ఆవిడేం చెప్పింది తెలుసా, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెను ఏమనుకుంటున్నాను నన్ను. డూ యు నో హూ ఈజ్ మై ఫాదర్ అండ్ హూ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్? నాహోరు బెతూయేలుల కుమార్తెనయ్యా నేను. మా ఇంట స్థలమే కాదు, తినటానికి భోజనం కూడా ఉంది. వాట్ ఏ గ్రేట్ థింగ్. ఏమంటుంది? బస చేయుటకు స్థలమును గడ్డియు మేతయు మా యొద్ద ఉన్నది అలా చాలా ఉన్నది. ఆదికాండము 24వ అధ్యాయం 24వ వచనం, మా యొద్ద చాలా ఉన్నది. సాధారణంగా ఆడపిల్లలు కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటారు. మనకేదైనా ఉంటే మనమే ఇంకో 2 రోజులు కుటుంబం గడపవచ్చు కదా అని ఒక పెద్ద మనసుతో ఉంటారు. కానీ ఈవిడ ఎంత బోళాగా ఉందండి. స్థలం ఏంటండి అంకుల్ గారు? స్థలమే కాదండి, చాలా మేత ఉంది, రండి మీరేం తింటారు, మీరేం చేస్తారు. దే ఆర్ సో రిచ్. ఇప్పుడు చెప్పండి నాకు, దే ఆర్ సో రిచ్ బట్ దే ఆర్ వర్కింగ్. ఇవాళ డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు పనిచేస్తున్నారా? నీళ్లు మోస్తున్నారా? ఇల్లు దుడుస్తున్నారా? వంట చేస్తున్నారా? చెప్పండి. మా అక్కగారు బావగారు చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఆయన జాయింట్ కలెక్టర్ అడిషనల్ చేశాడు. 3 ఆడపిల్లలు. వాళ్ళకి మా అక్క పని నేర్పించింది, వంట చేయటం నేర్పించింది, శుభ్రం చేయటం నేర్పించింది. నా మేనగోడలు ఇంటికి వెళితే అద్దంలా ఉంటుంది. నేను చెబుతున్నాను, ఇవాళ డబ్బున్న ఇళ్లల్లో ఆడపిల్లలు పని చేస్తున్నారా? క్రిస్టియన్ ఫ్యామిలీస్లో నేను అడుగుతున్నానండి. ఆ తండ్రే చేయనివాడు. అసలు నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒక ఆర్డీఓగా పనిచేశాడు ఆయన, అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేశాడు.
పిల్లల్ని ఆర్టీసీ బస్ ట్రావెల్లో తిప్పాడు, కారు కొనలా. పెద్ద పాప మ్యారేజ్ వరకు కూడా ఆయన లోన్లో కారు తీసుకోవటం కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే దే షుడ్ నో ద లైఫ్ అన్నాడు. నేను అడిగాను, ఏమయ్యా మరి ఇట్లా తిప్పితే అట్లా ఆడపిల్ల పెద్దవాళ్ళు అయ్యారు, కారు కొందాం ప్రొటెక్టివ్గా ఉంటుందంటే, నో దే షుడ్ లెర్న్ హౌ టు లివ్ ఆన్ ది ఎర్త్. వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఎట్లా కష్టపడాలి తెలియాలన్నాడు ఆయన. ఇట్ ఈస్ ట్రూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాల్లో ఆడపిల్లలు పని చేయటం లేదు, డబ్బులున్న కుటుంబాల్లో. కానీ రిబెకా ధనవంతుని యొక్క కుమార్తె, మనమురాలు, 10 ఒంటెలకు 100 మంది పనోళ్ళకి అకామిడేషన్ ఇవ్వగలిగిన సత్తా ఉన్న ఇంట్లోంచి వచ్చిన ఆవిడ నీళ్ళ కొండ తీసుకుని ఎందుకు రావాలండి? పరాయి వాళ్ళకి నీళ్ళు ఎందుకు పోయాలి? దాన్నే మనం మారు మనసుకు తగిన క్రియలు అంటాము. అవి ఆవిడికి ముందు నుంచే ఉన్నాయి. మార్కు సువార్త 10:17 ధనవంతుడు యేసయ్యతో అంటాడు, ఇవన్నీ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను అన్నాడు. అక్కడ ప్రభువు అతన్ని ప్రేమించాడని రాసింది. నన్ను వెంబడించన్నాడు కదా, ప్రేమించి వెంబడించమన్నాడు. అవన్నీ చేస్తున్నాడంటే గాడ్ లవ్స్ దెమ్ సో మచ్. అందుకే రిబ్కా కోసం ఆ యొక్క ఎలియాజరును దేవుడు అక్కడి వరకు నడిపించాడు. ఆమెలో ఉన్న లక్షణాలు ఇవాళ మనం ఆడవాళ్ళలో ఉన్నాయా? నీరు చేది పోసినటువంటి ఆమెకున్న చురుకుదనము, కమిట్మెంట్, జాలిగుణము, భూతదయ ఇవాళ ఉన్నాయా మహిళల్లో? కర్రీ పాయింట్స్ ఎందుకు పెరిగిపోయాయి చెప్పండి అసలు నాకు. కర్రీ పాయింట్స్ ఎందుకు పెరిగిపోయాయి? ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్స్ కదా. ఒక కప్పు, నేను కూడా చాలాసార్లు అందులో వండాను, ఒక కప్పు రైస్ వేస్తే 2 కప్స్ వాటర్ పోసి మూత మూసి ఎలక్ట్రిక్ ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే అది అన్నం అయిపోతుంది. అది వేడిగా ఉండటానికి అట్లా వదిలేసి ఉంచితే మనం సాయంకాలం వచ్చినా అది అన్నం వేడిగా తింటాం. వచ్చేటప్పుడు ఒక కర్రీ పాయింట్ దగ్గర ఆగి ఒక కూర 10 రూపాయలు కొనుక్కొని వస్తే ఆ పూట గడిచిపోతా. కర్రీ పాయింట్స్లో తిన్నవాడికి ఆరోగ్యమే ఉంటుంది, బలమే ఉంటుందండి. ఇంటిలో ఆడవాళ్ళు పనిచేసి మంచి ఆహారం సిద్ధం చేస్తే మాకులా ఉంటారు బలంగా. అర్థమవుతుందా? కనుక ఈ కన్యక, ఈ చిన్నది ఎట్టి గొప్ప లక్షణాలు కలిగిన మహిళ. ఆమె తన యొక్క ఇంటికి వాళ్ళను తోడుకొని వెళ్ళింది. తర్వాత ఆ చిన్నది పరిగెత్తుకొని వెళ్ళి ఆ మాటలు తన తల్లి ఇంట్లో చెప్పింది. అక్కడ లాబాను అని తన సహోదరుడు విని ఆ మనుషుని దగ్గరికి ఆయన కూడా పరిగెత్తుకొని వెళ్ళాడట. ఏమిటండి ఈ యవనస్తులు పరుగులే పెడుతున్నారు, మన యవనస్తులు ఏంటి మోటార్ సైకిల్ ఇస్తే కానీ బజార్ వెళ్ళనంటారు, మోటార్ సైకిల్ ఉంటేనే కానీ పక్క సందులో పోనంటాడు. మన యవనస్తులైన క్రైస్తవులకి ఆనాటి యవనస్తులకి ఎంతో తేడా ఉంది. దే రన్ టు మీట్ దేర్ గెస్ట్స్. పరిగెత్తుకెళ్ళాడంట లాబాను కూడా, పరిగెత్తుకొచ్చిందంట రెబెక్కమ్మ కూడా. ఇవాళ మన ఇళ్ళల్లో పిల్లలు పరిగెడుతున్నారా? అతిథుల కోసం, పనుల కోసం పరిగెడుతున్నారా? నేను అమ్మా నాన్న నన్ను ఎట్లా ట్రైన్ చేశారంటే 5వ తరగతికే నేను ఇంటిలో సరుకులు పట్టి కట్టించుకొని తెచ్చేవాడిని. 8వ తరగతికి సైకిల్ మీద మూట కట్టుకొని వేరే సెంటర్ నుండి సరుకులు ఇంటికి తెచ్చేవాడిని ప్రతి నెల నేను. సో దేవుడు తల్లిదండ్రులు మాకు నేర్పించారు. ఇవాళ మా పిల్లలు అట్లా చేయట్లే, అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి కదండి. వాళ్ళ అన్నీ ఇళ్ళకే వచ్చేస్తున్నాయి. ఫోన్ చేస్తే అన్ని ఇంటికి, ఆఖరికి భోజనాలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి కదా. హోటల్స్ వాళ్ళు ప్యాక్ చేసి ఇంటికి డోర్ డెలివరీ, పిజ్జాలు ఇంటికి వస్తున్నాయి, ఐస్ క్రీమ్లు ఇంటికి వస్తున్నాయి, మటన్ ఇంటికి వచ్చేస్తుంది, అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. వీడు బయటికి వెళ్ళక్కర్లా, దద్దం వల్ల తయారవుతున్నారు క్రైస్తవుల పిల్లలు. వాళ్ళ వాటర్ బాటిల్ కొనుక్కురమ్మని 100 ఇస్తే వాటర్ బాటిల్ 100కి
కొనుక్కొచ్చేస్తున్నారు, చిల్లర దేటం రావటంలా వాళ్ళకి. నేను మనవి చేస్తున్నాను, చురుకుదనము కలిగిన యువతిగా ఉండాలి క్రైస్తవ మహిళ. జాలి కలిగినదిగా ఉండాలి. తన కుటుంబాన్ని కన్విన్స్ చేసి చారిటీ ఇచ్చే ఆమెగా ఉండాలి. తన సహోదరుడు కూడా పరిగెత్తేటట్టుగా ఉండాలి. సేవలో పరిగెత్తు కుటుంబం అది. లాబాను పరిగెత్తుకెళ్ళి ఆయన తీసుకొచ్చాడు, బయట నుంచి లోపలికి రా అని చెప్పి. ఎంత గొప్ప మాట అన్నాడు తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవనేలా లోపలికి రా. ఇవాళ పాస్టర్ గారు ఇంటికి వస్తుంటేనే రకరకాలు మాట్లాడుతున్నారు ఇళ్ళల్లో. ఎవడో తెలియని వాడు బయట ఉంటే పిలిచారు లోపలికి. యెహోవా చేత ఆశీర్వదించబడ్డావాయా, బయట ఉన్నావేంటి, కమ్ ఇన్సైడ్. వాళ్ళు విగ్రహారాధకులే, బట్ దే ఇన్వైటెడ్ ద బిలీవర్ ఆఫ్ జీసస్ ఇంటూ దేర్ హోమ్. ఈ కల్చర్ ఇండియా ఎప్పుడు నేర్చుకుంటుందండి? నేర్పిద్దాం, మనం నేర్పిద్దాం. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. ఆ ఇంట వెళ్ళినప్పుడు, దైవ ప్రణాళిక బయలుపరచబడినప్పుడు, ఆ యవనస్తురాలైన రిబ్కా, నేను ఈ మనిషినితో కూడా వెళ్ళిపోతాను, నా భర్తను చేరుతాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడని ఆ చిన్నదాని మనసులో వచ్చిన కన్విక్షన్ ఇవాళ మీకుందా? డూ యూ హ్యావ్ ద కన్విక్షన్ అబౌట్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? నాకు 27 ఏండ్ల తర్వాత భారతదేశానికి చెందినటువంటి ఒక నూతన దర్శనం, ప్రభు చెంతకు భారతీయుని నడిపించే దర్శనం దేవుడు నాకు కొట్టించాడు. ఆ దర్శనం పొందిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్. నేను నిద్ర కూడా పోలేకపోయాను, అంత పని చేయాల్సి వచ్చి. నాలో చురుకుదనం పెరిగింది. ఐఎమ్ ఏబుల్ టు మూవ్ టుడే. చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాను. కారణం ఏంటంటే దేవుని కొరకు పనిచేయటం భాగ్యం. రెబెకా దైవ ప్రణాళిక గుర్తిరిగి ఆమె వెళ్ళటానికి సిద్ధపడిపోయింది. షీ న్యూ దట్ షీ నెవర్ కమ్ బ్యాక్ అగైన్ టు ద ల్యాండ్, బట్ షీ వాంట్స్ టు మూవ్, లీవ్స్ ద ప్లేస్. దాట్ ఈస్ ద గ్రేట్ కమిట్మెంట్. తాను తిరిగి రాని స్థలానికి అని తెలుసు, తను తిరిగి చూడను తల్లిని తండ్రిని అన్ననని తెలుసు, కానీ తెలియని మనుషుల దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళిపోతుంది. ఆమె విశ్వాసం ఎంత గొప్పది, దేవుని యందు ఆమె నిరీక్షణ ఎంత గొప్పది. నేటి క్రైస్తవ మహిళ అట్లుందా? ఉండాలి, ఉండాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము, మీ కృప వారికి అనుగ్రహించము. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.